Active voice and passive voice. This is the new chapter, active voice and passive voice. Now we are going to know what are the details of this one. Now this is the part 2. Before we start the lesson, like and share and subscribe my channel. ఇంకెందుకు ఆలస్యం, let me go. Active voice. Guru drinks coffee every day. Here Guru drinks coffee every day. It is in simple present tense. Subject plus V1 plus object. ఇక్కడ సబ్జెక్ట్ ఏదంటే గురు, వర్బ్ డ్రింక్స్, ఆబ్జెక్ట్ ఏదంటే కాఫీ. While we are changing from active voice to passive voice, already I told you subject become object, object become subject. ఇదివరకే ఉన్న కాఫీ ఇక్కడ సబ్జెక్ట్గా మారుతుంది. కాఫీ ఈజ్ డ్రంక్ బై గురు ఎవ్రీడే. ఇక్కడ గురు అనేది అక్కడ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ లేక వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏదంటే సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ అయ్యేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనము ఈజ్, యామ్, ఆర్ వంటి హెల్పింగ్ వర్బ్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 2 ఇన్ యాక్టివ్ వాయిస్. ఐ ఈట్ 3 ఫ్రూట్స్ ఎవ్రీ మార్నింగ్. అంటే నేను ప్రతిరోజు 3 ఫ్రూట్స్ ఉదయాన్నే తింటాను. ఇది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏదంటే ఐ, ఆబ్జెక్ట్ ఏదంటే ఫ్రూట్స్, అది 3 ఫ్రూట్స్. ఇక్కడ మనం సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఇదివరకే చెప్పాము కదా, ఈజ్, యామ్, ఆర్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనము వాడవలసి ఉంటుంది. సేమ్ సెంటెన్స్ మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినట్లయితే 3 ఫ్రూట్స్, ఆబ్జెక్ట్లో ఇదివరకే ఉన్న 3 ఫ్రూట్స్ సబ్జెక్ట్గా మారుతుంది. 3 ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై మీ ఎవ్రీ మార్నింగ్. అంటే 3 ఫ్రూట్స్ ఆర్ ఈటెన్. ఇక్కడ 3 ఫ్రూట్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఆర్ తీసుకోవడం జరిగింది. 3 ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై మీ ఎవ్రీ మార్నింగ్. కాబట్టి ఇక్కడ మనము సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ మన ఫార్ములాస్ చివరిలో ఇవ్వడం జరిగింది. వాటిని శ్రద్ధగా గమనించవలసి అవసరం ఎంతైనా ఉంది. మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ సెంటెన్స్ అయినా చేంజ్ చేస్తున్నాము అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ వీటిని గమనించవలసిన అవసరము ఉంది. ఐ, యామ్, వి ఆర్, దే ఆర్, యు ఆర్. మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాము అంటే వీటిని సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ని ఫాలో అవుతుంది. ఇదివరకే చెప్పాం కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ఆర్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ కంటిన్యూ అయ్యే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. కాబట్టి మనము ఐ, యామ్, వి ఆర్, దే ఆర్, యు ఆర్ వీటిని సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అనేది ఒక ప్రాసెస్ ప్రకారం గుర్తుపెట్టుకునే అవసరము ఉంది. అదేవిధంగా దోస్ ఆర్, దీస్ ఆర్, ఫ్రూట్స్ ఆర్, plural any bags or books or things or any plural name, dogs or animals or like this we can understand. So that's why we have to remember these subject helping verbs, those are, these are, like this. And next, he is, she is, it is, noun is. Noun means Ramya is, Guru is, Ramana is, Shankar is, like దిస్ ఈజ్, దట్ ఈజ్. వీటిని సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్స్ ఇదివరకే చెప్పినవి. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేటివి వీటి యొక్క ప్రాసెస్ ఇందులో ప్రజెంట్ టెన్స్లో ముఖ్యంగా అది సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంతైనా అవసరం ఉంది. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, నౌన్ ఈజ్, దిస్ ఈజ్, దట్ ఈజ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు బిగిన్ ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ changing from active voice to passive voice. How we are going to start here? We are writing exam now. We are writing exam now అన్నది యాక్టివ్ వాయిస్లో. ఇక్కడ వి సబ్జెక్టు, ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై అస్ నౌ. కాబట్టి ఇక్కడ వీఆర్ రైటింగ్ ఎగ్జామ్ అనేది అక్కడ ఎగ్జామ్ ఈజ్ బీయింగ్, ఈజ్ అనేది ఇదివరకే చెప్పాం. ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై అస్ నౌ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దే ఆర్ ప్లేయింగ్ హాకీ నౌ. దే ఆర్ ప్లేయింగ్ హాకీ నౌ అంటే వారు ఇప్పుడు హాకీ ఆడుతున్నారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదంటే హాకీ, సబ్జెక్ట్ ఇది దే. ఇక్కడ సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, హాకీ ఈజ్, హాకీ అనేది సింగులర్ కాబట్టి హాకీ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై దెమ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్లో ఉన్నది దే, దెమ్గా మారుతుంది. ఇదివరకే చెప్పాం కదా, ఐ బికమ్ మీ, we become us, you become you, they become them, he become him, she become
హర్, ఇట్ బికమ్ ఇట్, నౌన్ బికమ్ ఆల్సో నౌన్. కాబట్టి మనము వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దే ఆర్ ప్లేయింగ్ హాకీ నౌ అంటే హాకీ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. నౌ దిస్ ఈజ్ ద టెన్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ లేదా హ్యాజ్ అనేది ఇక్కడ వాడతాము. ఇన్ ప్యాసివ్ వాయిస్లో దానికి భిన్నంగా మనము బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాక్టివ్ వాయిస్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఐ, ఆబ్జెక్ట్ ఏది మై ప్రాజెక్ట్ వర్క్. మై ప్రాజెక్ట్ వర్క్, ఇక్కడ మై ప్రాజెక్ట్ వర్కే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారుతుంది. మై ప్రాజెక్ట్ వర్క్ హ్యాస్ బీన్, ఇక్కడ ఐ హ్యావ్ వచ్చింది కానీ మై ప్రాజెక్ట్ వర్క్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ తీసుకున్నాం. మై ప్రాజెక్ట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మీ. సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హీ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏది హీ, ఆబ్జెక్ట్ ఏది ద బిల్డింగ్. ద బిల్డింగ్ అనేది ఇక్కడ ద బిల్డింగే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి ద బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్, హీ బికమ్ హిమ్. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్, ఎవ్రీ వర్బ్ విల్ బి V3. మనం అదేవిధంగా ఏది ఏ విధంగా చేంజ్ అవుతున్నది ఏ టెన్స్లో అన్నది మాత్రం మనము గమనించవలసిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ హీ హ్యాస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్, ద బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై హిమ్. లైక్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రజెంట్ టెన్స్లో చూసినట్లయితే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ వీటిని మాత్రమే చూపిస్తాము. ఇక్కడ చూపించినట్లయితే ఒక వాక్యం ఏ టెన్స్లో ఉంది గమనించాలి లేదా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము ఇక్కడ ఇచ్చిన ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ఈజ్ ఎమ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.